హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చికెన్ పకోడీని క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో బయట వర్షం పట్టు ఉన్నప్పుడు ఇంట్లో ఇలా వేడివేడిగా చికెన్ పకోడీ వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. చాలా టేస్టీగా అండ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఏదైనా తినాలనిపించినప్పుడైనా నాన్ వెజ్లో చికెన్ పకోడీ ది బెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉండే ఈ చికెన్ పకోడీ కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకోండి. అంటే ఇది 3/4 కిలో ఉంటుంది. మీరు బోన్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే బోన్లెస్ అయినా సరే తీసుకోవచ్చు. బోన్లెస్ అయితే కొంచెం చిన్న ముక్కలుగా కొట్టించుకోండి. బోన్తో అయితే మీడియం సైజ్ అయినా సరే పర్వాలేదు. సో ఇందులో నీళ్ళేమీ లేకోకుండా నీట్గా కడిగేసేసుకుని ఇలా ఒక జల్లెల్లో వేసుకుని ఇప్పుడు ఆ చికెన్ను నీళ్ళన్నీ పోయిన తర్వాత గిన్నెలోకి వేసుకోండి. నీళ్లు ఉంటే మళ్ళీ మనకి పిండి ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం. సో ఫస్ట్ ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. పెద్దగా పట్టదు దీనికి, కాబట్టి చూసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్లుగా కారం వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు లేదంటే 1 స్పూన్ వరకు మామూలు చిల్లీ పౌడర్ వేసుకుని 1 లేదా 2 స్పూన్ల వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ కూడా బాగా వస్తుందన్నమాట. సో ఇందులో అయితే నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదు, మీకు నచ్చితే వేసుకోండి. అండ్ అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అండ్ 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకున్నారంటే మరింత బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక హాఫ్ బద్ద నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. చిన్నదైతే ఫుల్ నిమ్మకాయ పిండేసేసేయండి. ఇది కొంచెం జ్యూస్ ఎక్కువ ఉంది అండ్ కాయ కూడా పెద్దదనమాట, అందుకే హాఫ్ పిండాను. నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్లు కలుపుకోండి. సో కారం అనేది మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ స్పైస్ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా కూడా కలర్ ఎక్కువగా కారం తక్కువగా ఉంటుంది. సో చికెన్ పీసెస్కు ఈ మసాలాలు ఉప్పు కారం అన్నీ బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చుకుని వేసుకోండి 2 సగాలుగా. అలాగే కొద్దిగా పుదీనా అండ్ కాస్త కొత్తిమీర అండ్ 1 రెమ్మ కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. సో ఇలా వీటన్నిటిని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. మీరు శనగపిండి బదులుగా కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేసుకుని ఇంకా ఇందులో ఎక్కువ పొడులు వేసేసేసి దీని చికెన్ పకోడీ టేస్ట్ని ఫ్లేవర్ని మార్చేసేయద్దు. సో లైట్గానే పిండి అనేది ఉండాలి. జస్ట్ ఆ చెమ్మ పీల్చుకోవడానికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా వాటర్ ఎక్కువ ఉన్నాయి అని అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని కానీ లేదంటే శనగపిండిని కానీ మరి కొద్దిగా వేసుకోండి. అది కొంచెం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకుని మూత పెట్టుకుని అట్లీస్ట్ అరగంట సేపు అయినా సరే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లేకపోయినా బయట అయినా సరే పెట్టుకోవచ్చు, కానీ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకా టైం ఉంది అని అంటే ఫుల్ డే నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి నెక్స్ట్ డే వేసుకున్నారంటే మరింత క్రిస్పీగా మరింత టేస్టీగా ఉంటాయి. ఇంకా టేస్ట్ గురించి నేను చెప్పవలసిన అవసరమే లేదు. లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఇంకా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో టైం ఎంత ఎక్కువసేపు మీరు దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక 1.5 అవర్ వరకు పెట్టాను సుమారుగా. సో ఇప్పుడు చక్కగా తీసేసుకుని మరొకసారి కలుపుకోండి. పీసెస్కి కూడా ఎక్కువ పిండి అంటుకోకూడదు. సో ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత పీసెస్ వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. వేడవ్వకోకుండా వేసారంటే ఆ పైన వేసుకున్న పిండి కోటింగ్ అనేది నూనెలో వెళ్ళిపోతుంది. అందుకని వేడైన తర్వాత వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. సో ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అవ్వలేదంటే మీకు రబ్బర్ లాగా సాగుతుందన్నమాట చికెను. సో అలా ఉండకూడదు అని అనుకుంటే కాస్త తక్కువ మంటలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల వరకు ఉడికి మీకు మంచి టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కటి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకోండి. సో ఇదే విధంగా మళ్ళీ కొంచెం నూనె వేడి తగ్గుతుంది. ఆ నూనె వేడి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేడైన తర్వాత చికెన్ వేసుకోండి. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత బాగుంటుందో. అండ్ ఈ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఇంకా మనం జనరల్గా వేరే స్నాక్స్ చేసుకుంటున్నప్పుడు అది యూజ్ చేయలేము. కానీ మీరు బిర్యానీస్ కానీ లేదంటే నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఈ ఆయిల్ యూజ్ చేయండి. చాలా టేస్టీగా వస్తాయి రెసిపీస్. ఇలా రెడీ చేసుకున్న చికెన్ పకోడీని చక్కగా ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్లో ఒక నిమ్మకాయ అండ్ ఒక 2-3 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని తింటే ఇంకేం కావాలి జీవితానికి చెప్పండి. అంత అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
మీకు ఈ చికెన్ పకోడీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కరణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.